నమస్కారం అమ్మా. మీ పేరేంటమ్మా? విజయలక్ష్మి అమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? కరీంనగర్లో ఉంటారు. ఎక్కడ ఏ వాడండి? కాపువాడాలండి. ఇక్కడ మీరు శ్మశాన వాటికలు నిలబడి ఉన్నారు. మీకు ఇక్కడ ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి బాధలు కలుగుతున్నాయి అవి చెప్పగలుగుతారా మాకు? ఇప్పుడు ఏంటంటే చాలా మంది దుఃఖమైన స్థితిలో వస్తాం కదండి. అవునండి. కనీసం ఇట్లా నిలబడడానికి నీడ లేదు. ఓకే. కూర్చోడానికి కూడా స్థలం లేదు. ఓకే. పక్షులు ముట్టేంత వరకు వెయిటింగ్ చేయాలి కదా. అవునండి. అప్పుడు కూడా ఇట్లనే నిలబడి చూడాల్సి వస్తుంది. ఓకేనమ్మా. అదొకటి. మళ్ళీ స్నానం చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు. స్నానం చేసడానికి అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయని చెప్పారు. అక్కడ బయట ఉన్నాయండి, ఉన్నాయి కానీ మామూలుగా ఉన్నాయి. ఆ చీరలు మార్చుకోవడానికైనా దేనికైనా వసతి సరిగ్గా లేదండి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏం చెప్పిందంటే వాళ్ళకు ఆడవాళ్ళకు సరైన బాత్రూమ్స్ మేము కట్టించాము అక్కడ అని చెప్పారు. భారత ప్రభుత్వానికి కట్టించారు. కొంచెం మరుగుదొడ్ల విషయం కూడా లేదు. ఓకే. అది కూడా ప్రాబ్లమే కదండి వచ్చిన వారికి. ఓకే. ఇక్కడ ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి మీకు చెప్పగలుగుతారా? మీకు ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు షెడ్ అయితే కంపల్సరీ అవసరం అండి. ఓకే. కూర్చున్నంత మట్టుకైతే నీడైతే కావాలి కదా. అవునండి. నీడ పరిస్థితి అయితే లేదు. అవునండి. ఇక్కడైతే ఈ ఎండలో నిలబడడానికి అయితే చాలా తక్లీఫ్ అండి. ఓకేనండి. ఇక్కడ ఈ పూజ చేసేందుకు మీ వ్యవస్థ ఏమైనా ఉన్నదా? ఇక్కడ పిట్టకు పెట్టేందుకైనా కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఈ కర్మకాండాలు కానివ్వండి చేయడానికి ఇక్కడ మేమే బ్రాహ్మణులను తెచ్చుకుంటాము. ఓకే. ఇంకొకటిది, ఇక్కడ పూజ కార్యక్రమం చేసేందుకు ఏమైనా స్థలం మీకు కేటాయించారా? ఇక్కడ కూర్చొని చేయడం లేదండి. మళ్ళీ ఈ అస్థికలను మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా అస్థికలను చాలా ముఖ్యమైన విషయం తీసుకుంటాం. చెట్లు కడుతున్నారు. ఇక్కడ ఏం వ్యవస్థ లేదన్నట్టు. ఇక్కడ చెట్లు కూడా లేవు. ఏదో ఇక ఈ ముండ్ల చెట్లకు కట్టుకొని మేము గుర్తు పెట్టుకొని తీసుకెళ్తున్నాము. ఓకేనండి. ఇక్కడ మీరు ఇక్కడ వచ్చారు, కారణం ఏంటి చెప్పగలుగుతారా? ఇక కారణం అంటే ఇప్పుడు శవాన్ని అయితే తీసుకొని రావాల్సి వస్తుంది. అవును. ఇక్కడ ఇవాళ ఈ రోజు వచ్చారు బూడిది అస్థికలు. ఓకేనండి. చెట్టు గట్టేది ఉంది. అంటే ఎవరు శాంతి అయ్యారండి? మా తోటికోడలు గారు. మీరు భారత ప్రభుత్వానికి ఏం కోరుతున్నారు చెప్పగలుగుతారా? ఇక్కడ ఒక షెడ్ తయారు చేయాలండి. అందరికి కూర్చోడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇంకొకటిది బాత్రూమ్ లో ఒకటి సౌకర్యం. ఓకే. లైట్లు చక్కగా ఉన్నాయి ఇక్కడ? లైట్లు లేవు. రాత్రిపూట వచ్చిన దానికైతే ఇక్కడ లైట్లు లేవండి. ఓకేనండి. ఓకే. పూజారి గారు ఒక్క నిమిషం ఇక్కడ రాగలుగుతారా? మీరు చెప్పండి కొంచెం. మీ పేరండి? కృష్ణచారి గారు. మీరు ఇక్కడ ఇక్కడ ఈ శ్మశాన వాటికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏమైనా అభివృద్ధి చూసారా మీరు? ఇక్కడ అభివృద్ధి తాత్కాలిక అంతా నిలిపేశారండి. ఎక్కడెక్కడ వదిలిపెట్టారు. స్నానకట్టలు కట్టించారు. వాటర్ మీదికి వెళ్ళి వస్తూ ఉంటుంది. కింద స్నానం చేయడానికి సౌకర్యం ఉండదు. మొత్తం తడిసిపోతుంది. మనం మామూలు పొడి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు ఆడ. పోతే విశాలమైన స్థలం కేటాయించారు. ప్రత్యేక భద్రత లేదు. డోర్ సౌకర్యం లేదు అందులో. ఈ మధ్య టెక్నాలజీ బాగా వచ్చింది. సెల్ పెడతారు, ఫోటోలు తీస్తారు. లేడీస్ ఎట్లా స్నానం చేస్తారు అనేది కొంచెం ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలాంటి సౌకర్యం కల్పించే ఫోటో చూపెట్టిన వరకే ఉండదు, కానీ నిజంగా సౌకర్యాలు అయితే లేవు. మీరు ఇంకొకటి, మీరు భారత ప్రభుత్వానికి మీ పూజా కార్యక్రమాల గురించి ఇక్కడ స్థలం ఉన్నది అని వాళ్ళు చెప్పారు మున్సిపల్ కార్పొరేషన్. మీకు ఎక్కడైనా పూజ చేసుకునేందుకు ఏమైనా స్థలం ఇచ్చారా మీకు? ఇక్కడ ప్రత్యేకంగా మేము ఎండలో కూర్చొని పూజలు చేసుకోవాల్సి వస్తుంది. చెట్టు కింద కూర్చొని పూజ చేసుకోవాల్సి వస్తుంది. నీడ ఉందా చెట్టు కింద చూసుకోవాల్సి వస్తుంది. కానీ సరిగ్గా ప్రత్యేకమైన ప్రాంతం అంటే ప్రత్యేకమైన రూమ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదండి. ఇక్కడ బ్రాహ్మణ్స్ పూజ చేయడానికి అలాంటి సౌకర్యాలు ఏం కల్పించబడలేదు. 5 ఏళ్లలో ఇక్కడ ఏమైనా అభివృద్ధి అయిందండి? ఏం అభివృద్ధి లేదండి. ఓకే. ఆఖరికి మీరు భారత ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ కొంచెం నీట్నెస్ కూడా లేదండి. పూర్తిగా ఈ మధ్యలో రోడ్డు అట్లా మురం పోసారు, అంతవరకే ఆపారు. అది గత 5 ఏళ్ళ నుంచి అయితే వాటికి వర్షం పట్ట బురదమయమే అంతా చాలా ఇబ్బందికరం. ఇప్పుడు ఇక్కడ శ్మశానంగా ప్రత్యేకంగా కాలేస్తారు. అది ఒకటి షెడ్లకు ఏర్పాటు చేశారు. కానీ అదే నీడ మీకు కూర్చోవాల్సి వస్తుంది. కానీ ప్రత్యేకంగా నీడ అంటే ఇక్కడ శ్మశాన వాటికలో ఏం లేదు. ఓకేనండి, ధన్యవాదాలు. జై భారత్.